చెప్తున్నాం. మరి గొప్పదని చెప్పుకుని కూడా దాని ఆచరణ లేకపోతే మనం ఏం చేస్తాం? పొద్దున్న నుంచి ఒక్కొక్క మందిరం కాడ 41 దినం సుప్రభాతం చేస్తాం. అది లేకపోయా 20 జనాలు చేయాలి. అది లేకపోతే దాన్ని అర్థమన్నా చేయాలి. 11 రోజులు ఎంతమంది ఉండరు? 20 మంది ఉండరు. 20 జోడీలో ఇది లేదు. పోనీ వీళ్ళు ఒక ఊరికి పోయి ఒక మందిరం కాడ పోయి వాళ్ళు చెప్పే ఆచరణలు వినాల. విని అట్లా చేసుకుంటారంటే మనకు కూడా కొంచెం జ్ఞాపకం వచ్చి మనం కూడా చేసుకునే మందిరం కట్టుకుంటాము. ఉదయం గురుగీత పారాయణం కావాలి, ఆ తర్వాత జెండా ఊరేగింపు కావాలి, ఆ తర్వాత పూజ కార్యక్రమం కావాలి, ఆ తర్వాత మరి మందిరము కట్టుకున్న తర్వాత ఇక్కడ ఒకటి స్టేబుల్ వేపించి స్టేజ్ పైన చేసి కూర్చోబెట్టి సన్మానం చేపించి చెప్పే స్థితి కనుక్కోవాలి. యాక్చువల్లీ ఇంకోటి మీరు అడిగేది ఉండేది, ఏమన్నా చెప్పాలా ఏమన్నా చెప్పాలి మీరు అడగాల. మీరు సెలవులేసి పంపిస్తే ఎట్లయితే. ఇంకోటి మన సిద్ధాంతం ఎంత గొప్ప సిద్ధాంతం అంటే ఈ మనం చూస్తాం మన శాంబా మఠము వేరే వేరే మఠాలు పోతాయి, కానీ ఆడ వైభవం ఉండేది, దుడ్డు ఉండేది. కానీ మన ప్రబోధల జ్ఞానము బ్రహ్మ విద్య ఉంది. ఆ బ్రహ్మ విద్యను అందుకునే మనకు శక్తి లేదు. ఇంత శ్రేష్టమైన గురు సాంప్రదాయం ఉండి కూడా మనం ఇంకొకరిని చూసి నగవట్ల పనే అవుతుంటది. ఎందుకు మనం లోపాలే కానీ ఇంకొకరి లోపాలు కాదు. కాబట్టి మనం ఎట్లా ఉండాలి, ఫస్ట్ మనం అన్ని దగ్గర పోయేస్తుండాలి. గురువాక్యం చెవులు పడాలా, మంచి మనసుగా మారుతుంది. అన్న గురు ప్రసాదం తింటే గురువాక్యం పడుతుంటే మీరు ఆచారం పద్ధతి చేసుకున్నారు, చెప్పేది అర్థం చేసుకున్నారు. 40 మంది అప్పుడు లేదు తెలుసుకున్నారు. ఏమో చెప్పారు కదా, ఇప్పుడు ఏమైనా అతను అన్ని దాంట్లో బోధాధికారులు అందరూ వచ్చి